హాయ్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రేమ్ ఆర్డర్ తీసుకురావటంతో రామచంద్రయ్యని ఉన్నపళంగా వేరే సెల్‌కి చేంజ్ చేయటంతో చామంతి ఇక ఉపేంద్ర మనసులు రామచంద్రయ్యపై అటాక్ చేయకుండా కాపాడుకుంటుంది. తర్వాత చామ్, ప్రేమ్ ఇద్దరూ ఇంటికి వెళ్తారు. తర్వాత హర్ష, చంద్రిక, ప్రేమ్ గార్డెన్‌లో మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు రామచంద్రయ్య చాలా నమ్మకమైన వ్యక్తి. రాజాగారు రాణి గారిని ఎందుకు చంపుతారు? అలాంటి వ్యక్తిని నేను ఎక్కడా చూడలేదు. ఖచ్చితంగా ఎవరో కావాలని అతన్ని ఇరికించటానికి అరెస్టు చేయించి ఉంటారు అని రామచంద్రయ్య మంచితనాన్ని చంద్రికకి, ప్రేమ్‌కి అర్థమయ్యేలా చెప్తారు. తర్వాత రామచంద్రయ్యని కోర్టు హాల్‌లో హాజరుపరుస్తారు. నాన్న, నేను నిన్ను కాపాడుకుంటాను అని చామంతి రామచంద్రయ్యకి మాట ఇస్తుంది. జడ్జి గారు రావటం, రామచంద్రయ్య ఫోన్లో నిలవటం అన్నీ కూడా అయిపోతాయి. అయితే లాయర్ రాకపోవటంతో వెంటనే చామ్ లాయర్కి ఫోన్ చేస్తుంది. అయితే రమాదేవి గన్ పట్టుకొని లాయర్ దగ్గర కూర్చొని నువ్వు వెళ్ళటానికి వీల్లేదని చెప్తుంది. చూడండమ్మా, నేను రావటానికి కుదరదు, మీరు వేరొక లాయర్ని చూసుకోండి అని లాయర్ ఫోన్ పెట్టేస్తాడు. అయ్యో, ఇప్పుడు నాన్నని నేను ఎలా కాపాడుకోవాలి? చాలా పెద్ద లాయర్ ఈ కేసు నాన్న తరపున వాదించబోతున్నాడని అనుకున్నాను అని చామంతి టెన్షన్ పడుతూ ప్రేమ్కి ఫోన్ చేయటంతో నేను 10 నిమిషాల్లో అక్కడికి వస్తానని ప్రేమ్ ఫోన్ పెట్టేస్తాడు. అలా ప్రేమ్ లాయర్ కోటు వేసుకొని నేరుగా కోర్టు హాల్ దగ్గరికి వచ్చేస్తాడు. ఇతను హంతకుడని తెలిసి ఇతని తరపున వాదించటానికి ఏ లాయరు ముందుకు రాలేరు. కాబట్టి శిక్ష వేసేయండని లాయర్ చెప్తూ ఉంటే నేనున్నానంటూ ప్రేమ్ కోర్టు హాల్లో అడుగు పెట్టడంతో అదేంటి, ఇతను డ్రైవరు గదా, ఇతను లాయర్గా వస్తున్నాడేంటి అని రామచంద్రయ్య, ఇంకోవైపు చామ్ డ్రైవర్ బాబేంటి నల్లకోటు వేసుకొని లాయర్గా వస్తున్నాడు అని చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. మీరు చాలా రోజుల గ్యాప్ తర్వాత వచ్చినట్లు ఉన్నారే అని జడ్జి అడగటంతో అవును జడ్జి గారు, ఇప్పుడు నేను ఈ కేసు వాదించటానికి వచ్చాను. గ్యాప్ తీసుకున్న సంగతి నిజమేనని ప్రేమ్ చెప్తాడు. అయితే అంతకుముందు రమాదేవికి కోర్టు హాల్ దగ్గర ఇంకెప్పుడు కూడా నువ్వు ఈ లాయర్ కోటు వేసుకొని కేసులు వాదించనని నాకు మాట ఇవ్వు అని అడగటం, ప్రేమ్ రమాదేవి చేతిలో చేయి వేసి ఇంకెప్పుడు కోటు వేసుకొను కేసులు వాదించనని మాట ఇచ్చి ఉంటాడు. అయితే ఇప్పుడు చామ్ కోసం ఇలా నల్లకోటు వేసుకొని కేసు వాదించటానికి వచ్చి ఉంటాడు. ఏంటి యో లాయర్ గారు, అసలు మీకు ఈ కేసు డీటెయిల్స్ ఏం తెలుసని వాదించటానికి వచ్చారు? మీరు సమయం వృధా చేయటానికే వచ్చినట్లు ఉన్నారు. అడ్డు తప్పుకుంటారా? ఇతనికి శిక్ష వేస్తారు జడ్జి గారని ప్రతి లాయర్ వాదిస్తూ ఉంటే, చూడండి, ఈ కేసు గురించి నేను పూర్తి డీటెయిల్స్ తెలుసుకొనే వచ్చాను. నేను వాదించే తీరుతాను. పర్మిషన్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాను జడ్జి గారు అని ప్రేమ్ అడగటంతో పర్మిషన్ గ్రాంటెడ్ అని జడ్జి అంటాడు. తరువాత రమాదేవి, ఇంకాసేపట్లో తీర్పు వస్తుంది. నేను లోపలికి వెళ్తే ఆ రామచంద్రయ్య నన్ను చూసే ప్రమాదం ఉంది. కాబట్టి ఇక్కడే కార్లో కూర్చొని ఉంటాను. కాసేపట్లో ఉపేంద్ర ఫోన్ చేసి చెప్తారులే అని అనుకుంటూ కోర్టు బయట కార్లో వెయిట్ చేస్తూ ఉంటుంది. రాజాగారు, రాణిగారు ఎలా చనిపోయారో మొత్తం వివరించండి రామచంద్రయ్య గారు అని ప్రేమ్ అడగటంతో రామచంద్రయ్య మళ్ళీ మొదటి నుంచి మొత్తం చెప్పుకు వస్తాడు. చూడు, ఇప్పుడు పసుపులో ఏదో కలవటం వల్లే వాళ్ళిద్దరూ చనిపోయారు, అగ్నికి ఆహుతి అయ్యారు. అంటే ఈ రామచంద్రయ్య పెట్రోల్ పోసి తగలపెట్టడం కానీ మరో విధంగా కానీ ఏ విధంగా వాళ్ళని చంపలేదు. అంటే పసుపులో వీళ్ళే కెమికల్ కలిపారన్న గ్యారెంటీ లేదు కదా జడ్జి గారు. కాబట్టి అక్కడికి ఫంక్షన్కి వచ్చిన వేరొకరు ఎవరైనా ఆ పసుపులో ఏదో కెమికల్ కలిపి ఉండొచ్చు. కాబట్టి నా క్లయింట్ రామచంద్రయ్య ఏ నేరం చేయలేదు, వదిలిపెట్టండి అని ప్రేమ్ అంటే, కానీ మీ దగ్గర ఇతను చేయలేదని ఎలాంటి సాక్ష్యాలు లేవు కదా, కాబట్టి ఇతనే వాళ్ళిద్దరినీ చంపాడు, శిక్ష వేసేయండి జడ్జి గారు, ఈ యో లాయర్కి ఏమీ తెలీదు అని లాయర్ చెప్తూ ఉంటే, నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, కాకపోతే నేను ఇప్పుడే ఈ కేసుని డీల్ చేస్తున్నాను కాబట్టి ఆ సాక్ష్యాలను తీసుకురావటానికి నాకు కాస్త గడువు ఇవ్వండి అని ప్రేమ్ కోరడంతో పర్మిషన్ గ్రాంటెడ్ అని కొన్ని రోజులు కేసుని వాయిదా వేసేస్తారు. ఇక తర్వాత, బాబు, నేను నీతో ఒక్కసారి మాట్లాడాలి, నువ్వు డ్రైవర్వి కదా అని రామచంద్రయ్య, చామ్ ఇద్దరు నిలదీస్తూ ఉంటే, నేను లాయర్ని కూడా, అది నీకు తెలియాలంటే చాలా పెద్ద కథ ఉందిలే చామ్, తర్వాత చెప్తాను అని ప్రేమ్ అంటాడు. బాబు, నా తరపున ఏ లాయరు రాలేదు వాదించటానికి, మీరు వచ్చారు. మొట్టమొదటిసారి నేను ఏ తప్పు చేయలేదని మీరు నమ్మారు. మీకు కృతజ్ఞతలు బాబు అని రామచంద్రయ్య దండం పెడుతూ ఉంటాడు. కేసు ఇంకా పూర్తి కాలేదా, ఉండు, నేనే లోపలికి వెళ్తానని రమాదేవి కోర్టు హాల్లోకి వస్తూ ఉంటే అప్పుడే మీడియా, మీరు వాయుపుత్ర ఎయిర్లైన్స్ ఓనర్ రమాదేవి కారు కదా, మాకు ఇంటర్వ్యూ ఇవ్వండి అని మీడియా అడ్డుపడుతూ ఉంటుంది. అమ్మో, హర్ష చూస్తే ఇంకేమైనా ఉందా అని అనుకుంటూ
నేను నా ఫ్రెండ్ లాయర్‌ని కలవటానికి వచ్చాను అని, మీరు మా ఆఫీస్‌కి రండి ఇంటర్వ్యూ ఇస్తానని రమాదేవి కోర్టు హాల్‌లోకి వెళ్ళకుండా మళ్ళీ కారు దగ్గరికే వెళ్తుంది. తర్వాత అసలు ఈ లాయర్ ఎవరు అని మేడంకి ఫోటో చూపిస్తానని ఉపేంద్ర ఫోటో తీసుకుంటూ ఉంటే అక్కడ ఉన్న జనాలందరూ ఫోటో తీసుకోకుండా ఉపేంద్రకి అడ్డుపడుతూ ఉంటారు. డ్రైవర్ బాబు థ్యాంక్ యూ సో మచ్ డ్రైవర్ బాబు అని చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది.